కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ పి సుదర్శన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ మద్దతు కావాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించినారు అని చెప్పేసి మీ మీద చాలా గౌరవం ఉంది, వ్యక్తిగతంగా కూడా నాకు చాలా గౌరవం ఉంది అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ అడుగుతుంది జగన్మోహన్ దగ్గర అంటే ఏం చెప్తారు సార్? గతంలో మీరు తీసుకుంటే ఏ అభ్యర్థి అయినా నిలబడిన తర్వాత అందరు పార్టీ వాళ్ళని అభ్యర్థిస్తారు. రెడ్డి అనే ఈక్వేషన్ ఉంది, తప్పేముంది ఒకసారి అడిగితే? ఓకే, అందులో తప్పేం లేదు. కానీ పార్టీ నిర్ణయం వాళ్ళు విప్పే విధంగా జారీ చేస్తారు, దానికి సంధానపరిచి ఉంటుంది ఆన్సర్. ప్రజెంట్ ఆయన అడగడం తప్పు కాదు, ఈయన తిరస్కరించాడు, ఇవన్నీ కూడా పకోడీ కబుర్లే. అప్పుడు తిరస్కరించడు, ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం సార్ అనే చెప్తారు. ఎవడన్నా సరే లేదు సార్ మేము ఇండియా కూటమిలో లేము, ఎన్డీఏ కూటమికి ఇస్తాం ఇలాంటి ఎవ్వరు చెప్పరు. ఒక స్థాయి కలిగిన వ్యక్తి కాబోయే ఉపరాష్ట్రపతి ఆ స్థాయిలో ఉంటాడు ఆయన. అంచేత ఇవన్నీ ఏంటంటే ఎవడ మట్టుగాడు ఎలా బాగుంటాయి అలాగా రాసుకోవడానికి వినుకోవడానికి బాగుంటాయి, కానీ అది సర్వసాధారణమైన ప్రక్రియ. ఒక ఉపరాష్ట్రపతి అభ్యర్థి నిలబడినోడు ఎవడైనా అన్ని పార్టీలని, ఎందుకంటే అది పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవి. పార్టీ అనుకునే పార్టీ అధ్యక్షుడు కాదు, పార్టీల తరఫున నిలబడే స్పీకర్ పదవి కానీ దీనికి కానీ గౌరవ స్పీకర్ నిలబడినప్పుడు కూడా ద వే ఈ కండక్ట్స్ హిమ్సెల్ఫ్, రాగద్వేషాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నేను నా చేరికి నేను రెస్పెక్ట్ చేస్తూ దానికి గౌరవం తీసుకొస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నారు. అలాగే ఉపరాష్ట్రపతి అన్నది ఒక హానరబుల్ పోస్ట్, దానికి రాజ్యాంగం ఇచ్చిన దీని ప్రకారం హౌ దే విల్ బి ట్రీటెడ్ అన్నది డౌన్ ద లైన్. ప్రజెంట్ పార్టీల సపోర్టుతో గెలిచే నేపథ్యం కన్నా రాజ్యసభ పార్లమెంట్లో ఉన్న పార్లమెంటరీస్ అందరూ కలిపి ఓటేస్తేనే వాళ్ళకి ఇది. సో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దగ్గర 4 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, దగ్గర 11లో శాసించే స్థాయి రాజ్యసభలో ఆయన దగ్గరే ఉన్నాయి, 3 పోయినా సరే. సో ఇలాంటి తరుణంలో ఆపర్చునిటీ ఎందుకు వదులుకుంటాడు ఎవడన్నా? కేఎస్ ప్రసాద్ గారు రీసెంట్గా అల్లు అర్జున్ గారి నానమ్మ గారు స్వర్గస్థులైన నేపథ్యంలో ముఖ్య నాయకులందరూ కూడా ట్వీట్ చేసినారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ట్వీట్ చేశారు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. అయితే మొదటిగా అల్లు అర్జున్ గారు జగన్మోహన్ రెడ్డి ట్వీట్కి రీప్లై ఇచ్చారని చెప్పేసి కూడా ఇటు మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద కొంచెం ఫైర్ అయ్యారని చెప్పి కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే ఇటు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ని వైసీపీ ఒక రకంగా ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి ఒక చర్చ. వైసీపీ ఈ రకమైన వ్యవహార శైలిలో ముందుకెళ్తుందా అంటే ఏం చెప్తారు సార్? నేను ఒకే ఒక క్వశ్చన్ చెప్పగలను. అల్లు అర్జున్ అండ్ రవి ఎవరు నంద్యాల నిలబడిన ఎమ్మెల్యే ఈసారి ఓడిపోయాడు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఆయన ఫ్రెండ్షిప్కి గౌరవంగా ఆయన ఎలక్షన్ క్యాంపెయినింగ్కి ఒకసారి వెళ్ళాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు, అంతే, క్యాంపెయినింగ్ ఏం చేయలే. దీనికి ఇంక వైఎస్ఆర్సీపీ ఏది పడితే అన్వయించి శిల్పారవి ఇంట్లో అతనికి ఉన్న ఫ్రెండ్షిప్ని కూడా రాజకీయ కోణాల్లో ఇష్టం వచ్చినట్టు వాడేసి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయినింగ్ విషయంలో ఆ రోజు చిరంజీవి గారికి మొత్తం కుటుంబం అంతా వచ్చినట్టు ఈయనకైతే రాలేదు. ఎవరో ఆనందం ఉన్న వాళ్ళు చేశారు. ఇవాళ ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టీలు నమ్ముకుని వెళ్తే జూనియర్ ఎన్టీఆర్ లాంటి తెలుగుదేశం సపోర్ట్ చేయలేదు. అవన్నీ వీళ్ళు ఫ్యాన్స్ ఏది పడితే అది మాడతారంటే వాళ్ళందరూ పడి చావమని అంటారు, ఎందుకంటే సంబంధం లేని విషయం అది. ఇప్పుడు క్రానికల్ ఆర్డర్లో జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం ఇవ్వచ్చు, లేదంటే లోకేష్కి సమాధానం ఇవ్వచ్చు, లేదా చంద్రబాబు గారికి సమాధానం ఇవ్వచ్చు. మా అయితే థ్యాంక్స్ సార్ ఫర్ యువర్ కన్సర్న్, ఐ డెఫినెట్లీ టేక్ యువర్ కండోలెన్సెస్ అని తీసుకునే నేపథ్యంలో ఎవరికి ఫస్ట్ పెట్టాడు, ఇవన్నీ ఏంటిది? రిప్లై ఇచ్చాడంటే ఇస్తారు. వీళ్ళు ఫిజికల్గా కొంతమంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోండి, ఏదైనా దాన్ని ఏమంటారు సంఘీభావ సభలా లేకపోతే సినిమా హిట్ సభలా? వాళ్ళ నాన్నమ్మ గారు చనిపోయారు, ఆయన కండోలెన్స్ ఇవ్వడానికి ఎవరు వచ్చినా ఆయన రిసీవ్ చేసుకున్నాడు, వాళ్ళతో బాగానే కండక్ట్ అయ్యాడు. అది సంబంధించిన వరకు అది చూడండి, రాని వాళ్ళందరూ కండోలెన్స్ మెసేజ్లు పెడతారు. కానీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వారు ఏంటి అసలు? వాళ్ళకి ఎందుకండి తుంటి కొడితే పలరు, పెద్దానికి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అసలు పార్టీల ముద్రలు వాళ్ళకి వేయవలసిన అవసరం ఉంది. ఆయన ఏమన్నా వైఎస్ఆర్సీపీ నెంబర్ తీసుకుని వాళ్ళ మామగారు అయితే టీఆర్ఎస్ తరఫున నిలబడినాయి. నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, ఏం చేయమంటారు ఇప్పుడు? చెప్పండి, వాళ్ళకి చెప్పండి. కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఇది, లేకపోతే ఇందులో ఉన్నారు కాబట్టి ఇది, ఏం చెప్పాలి? నిన్నైతే ఉపాసన గారు వెళ్ళి ఒలింపిక్ దీని మీద వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడొచ్చారు. ఏమనాలి? వాళ్ళ మామగారికి జై, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆవిడ వెళ్ళిందని మాట్లాడాలి. అది ఏమైనా అర్థం ఉన్నాయా? ఏంటి అసలు రాజకీయాలకి వాళ్ళ పార్టీలకు సంబంధించినంత వరకు ఏమైనా ఉదాహరణకి ఈ పార్టీని రాజీనామా చేసి ఆ పార్టీలో జాయిన్ అంటే అప్పుడు మాడమనండి. అలాగే పార్టీలో లేరు.
వాడేమో ఏదో చూడండి ఊరుగాలు ఒకటి ఎడుతుంటే సూర్యులో చుట్టకాలు ఏడిచినట్టు వాళ్ళ నాన్నమ్మ గారు పోయి ఆయన బాధలు ఉంటే ఆయన పార్టీలు ముద్రలు వేసి జగన్మోహన్ రెడ్డికి రిప్లై ఇచ్చాడు, చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ ఇంటికి వస్తే కాళ్ళ దగ్గర వేసాడు. ఇవన్నీ ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా హరికృష్ణ వర్ధంతి నాడు సుహాసిని గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవసరం ఉంటే ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారు, కాకపోతే ఇప్పుడు ఆయన సినిమాలలో బిజీగా ఉన్నారని చెప్పేసి కూడా ఆమె ఒక వ్యాఖ్యల్ని చెప్పిన పరిస్థితి. ఎట్లా చూస్తారు సార్? ఎన్టీఆర్ నిజంగా రాజకీయ ఎంట్రీ ఉంటుందా? ఇప్పుడప్పుడే ఉండదండి, చాలా టైం ఉంది, చాలా టైం ఉంది. ఏమో లేదు, షిండే పరిణామాల తర్వాత ఏమవుతుందో నేనైతే ఊహించుకోలేను. ఓకే, కానీ అతని మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతుంది. దాని మీద ఎందుకు మాట్లాడదండి ఆవిడ సుహాసనమ్మ? ఇవి సుహాసనమ్మ షర్మిల గారి పార్ట్ 2 తెలుసా మీకు? ఏమీ తెలియపోయిన రాజకీయాలు కావాలి ఆవిడకి. ఓగటిపల్లి నియోజకవర్గంలో నాకు తెలిసి ఆవిడ ఔన్నత్యం ఎంతమంది అతిరథ మహారథులు ఉన్నారు. ఓకే, అలాంటి వాళ్ళని కాదని ఆవిడ సొంతంగా ఆవిడకు కోర్ టీంతో రాజకీయాలు చేస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన కష్టం ఏంటో కూడా నాకు తెలుసు. ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళు అందరూ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బ్యాచ్లు ఇవన్నీ? ఓకే, రామారావు గారి లెగసీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఈవిడికి ఇప్పుడు తెలిసి వచ్చింది. అలా అనేక అన్న తమ్ముడు అవుతాడు, ఆవిడకి తమ్ముడు అవుతాడు. అంత మాట అన్న తర్వాత ఏ ప్రాతిపదిక మీద క్షమించగలిగిందండి ఆవిడ? ఎంతకదా పిన్నమ్మే కదా ఆవిడ, వాళ్ళ నాన్నగారు అంశే కదా. ఎవడన్నా ఆ మాట అంటే ఊరుకోవాలా ఫ్యామిలీలో? కొన్ని వాళ్ళంటే ఏదో ఆబ్లిగేషన్స్ తెలుగుదేశంలో. ఈవిడికేంటి ఆబ్లిగేషన్? కళ్యాణం గారి సిస్టర్ కదా ఈవిడ. తోలు తీయాలి ఆ స్టేట్మెంట్కి. తమాషాలుగా ఉందా తగరాలుగా ఉందానే? ఎవరికైనా కన్న తల్లిని మాట్లాడే హక్కు ఉంటుందండి? అందులో కుటుంబ సభ్యులను ఆ విధంగా మాట్లాడుతూ తీసుకోగలుగుతారా? అట్లీస్ట్ మీ గ్యాప్ ఉందో లేదు, జూనియర్ ఎన్టీఆర్ మన భువనేశ్వరం గారిని అన్నప్పుడు ఆయన కండోలెన్స్ ఇచ్చాడు, దానికి తప్పని చెప్పాడు ఆయన. అప్పుడు తూతు మంత్రంగా చెప్పారు. మరి ఆ తూతు మంత్రం ఇప్పుడు ఉందా? అట్లీస్ట్ లేదు. వాళ్ళకంటే డిఫరెంట్ ఆబ్లిగేషన్స్. ఇవిడికైతే స్ట్రైట్ లైన్ మెథడే కదా, స్ట్రైట్ లైన్ బ్రదరే కదా అతను. కేఎస్ ప్రసాద్ గారు ముఖ్యంగా ఆర్కే గారు కొత్త పలుకులో చంద్రబాబుని ధృతరాష్ట్రుడితో పోల్చిన పరిస్థితి, అంటే దుర్యోధనుడు లోకేష్ అన్నమాట. అంటే ఏం చెప్తారు? ఊర్రపోయిన అడుగు ఫస్ట్ ఈ పెన్నుగా అయితే ఉంది కదా అని చెప్పి కరపత్రమే మెయింటైన్ చేస్తున్నాను అపవాదం నుంచి. వాళ్ళని నాకు ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎన్టీ రామారావు గారిని ఆ పచ్చల్లోడు ఇది ఎలా బదనాం చేశారు, సేమ్ చంద్రబాబు గారిని కూడా బదనాం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారని చెప్పొచ్చు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఇందులో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అట్ ఆల్. ఒకడికి ఎలివేషన్ ఇవ్వడానికి అవతల క్యారెక్టర్ ఎలా హ్యూమిలేట్ చేస్తారో, ఎలా అసాసినేట్ చేస్తారో ఈ ఇద్దరిని మించిన వాళ్ళు లేరు. ఓకే, ఆ తపేలా పేపర్లకి ఆ క్రెడిట్ ఉంది. రామారావు గారిని సర్వనాశనం భ్రష్టు పట్టించిన దౌర్భాగ్యులే. అంచేత ఆ ప్రాస్పెక్ట్లో వాళ్ళ చంద్రబాబు గారికి ఆ కష్టం ఉందా అన్నదే విశ్లేషణ ఉంటుంది అన్నది. కానీ వీళ్ళకి గ్యాప్ వస్తుందా, చెడిందా అంటే ఏం చెప్తారు? చెడ్డమే ఉండదు. లొకేషన్ ఎత్తుకోవడానికి ఇది మొదలెట్టేసాడని అర్థం. ఇందులో నో సెకండ్ థాట్. అప్పుడు రామారావు గారిని కుమ్మేయడానికి చంద్రబాబు గారిని ఇలాగే ఎత్తుకున్నారు. లొకేషన్ ఎత్తుకోవడానికి చంద్రబాబు గారిని ఇలాగే అన్యాయం చేస్తున్నాడని చెప్పగలను నేను. నాకు మమ్మట్లేదు దీంట్లో. ఇంకా జర్నలిస్ట్ బ్యాచ్ కాదు వాళ్ళు, ఒరిజినల్ కాదు అని డూప్లికేట్ జర్నలిజాలు. అంటే కొత్త తరానికి పొంతలు వేసే దిశగానే వీళ్ళిద్దరు. కొత్త తరం వాళ్ళ కాడే ఉండదు. వీళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎలాంటి గడ్డిని గరిచేస్తారు. అవతల బలంగా స్థాయి కలిగిన నాయకులను పణంగా పెట్టేస్తారు. రామారావు గారినే బతకనివ్వలేదు వీళ్ళు. చంద్రబాబు గారు ఎంత అంటే చంద్రబాబుకే గైడ్ లైన్స్ ఇచ్చేంత వ్యక్తి ఆర్కేనా, అందుకే పక్కన పెట్టారా అనేది చర్చ. గైడ్ లైన్స్ ఒకటి P4 P4 ఇతను గైడ్ లైన్స్ అలా దిక్కుమల ఐడియాలు ఇచ్చిందే ఏంటి? అవి భూమరంగ వేసాక చేతులు కడుక్కునే కార్యక్రమంలో చంద్రబాబు బదనాం చేసే కార్యక్రమం. ఎంట గెలిచి రచ్చగలమనండి. ఫస్ట్ ఎంట గెలిచి రచ్చగలమనండి. ఇంట్లో రామారావు గారి పరిస్థితి కాదు తెలుసుకోమనండి. అంటే ఆర్కే ఐడియాలజీని టీడీపీ ఒప్పుకోవట్లేదు అంటారా? నీకు అసలు పవన్ కళ్యాణ్ గౌడ్కి ఆర్కే గౌడ్కి ఐడియాలజీ ఉందంటే మీలోటి నమ్మండి. నేనైతే చచ్చినా నమ్మను. వాళ్ళిద్దరికీ ఐడియాలజీ లేవని అర్థం. ఐడియాలజీ ఉన్న పార్టీకి వీళ్ళిద్దరూ ఎవరు అసలు? ఆబ్లిగేషన్స్ కెన్ బి ఎంటర్టైన్ టు అన్ ఎక్స్టెంట్, బియాండ్ ఇట్ నాట్ టాలరబుల్. ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకోండి, మొదట మనకి అవతలడికి హాని కలిగిస్తూ మనకు ఉపయోగం పడుతుంది అన్నది, ఇదే హాని తర్వాత కాలచక్రంలో మనకే జరుగుతుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, గతంలో రామారావు గారిని కూడా ఇలాగే హ్యూమిలేట్ చేస్తూ స్టార్ట్ చేశాడు ఈ ప్రస్థానం. ఇద్దరు అతను ఇదే ప్రస్థానం ఇప్పుడు చంద్రబాబు గారికి జరుగుతుంది. అంతకనే ఏం లేదు. ఓకే, అంటే ఆర్కే చెప్పే అవినీతి కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే బాధ్యులా? నిన్న బాగా చాలా మంది ఇసుక తింటురు అని చెప్పేసి ఒక కామెంట్ రిలీజ్ చేశారు కదా, దానికి కేవలం ఎమ్మెల్యేలే బాధ్యులా, చంద్రబాబు నాయుడు ఎందుకు బాధ్యులు కాదన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో ర్యాంకులు వస్తే నారాయణ గారు బొమ్మ వేసుకుని నారాయణ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని రాస్తున్నారా, లేకపోతే వేరే దగ్గర వచ్చిందని రాస్తున్నారా? బాధ్యత నారాయణదా లేకపోతే మిగిలిన అందరూ తీసుకుంటున్నారా? నారాయణ కోచింగ్ సెంటర్లో ర్యాంక్ వచ్చిందని చెప్తున్నారా లేదా? అవును. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గవర్నమెంట్లో అపవాదం వస్తే మచ్చ అలగబడుతుందా, ఎలగబడుతుందా? చంద్రబాబుకి పడుతుంది. మరి
ఆ క్రిటికల్ టాపిక్ తెలియకుండా రాసేస్తున్నాడు. మరి అంత తోపు రహస్యాలు ఇవన్నీ సలహాలు చెప్పే నేపథ్యం ఉన్నప్పుడు డైరెక్ట్గా హాట్లైన్ ఒకటి తీసుకుని చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడికి. పలానోడు ఇక్కడ మడతెట్టేస్తుండే, పలానోడు అక్కడ కరిచేస్తుండే అని. గడ్డి ఎక్కడ కరుస్తున్నాడు, ఎక్కడ మడతెట్టేస్తున్నాడు, ఏంటి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో సారాంశాలు రావట్లేదా? లేదా బ్లాక్మెయిల్ రాజకీయాల, లేదా రామారావు గారిని మడతెట్టేసి రాజకీయాల? ఏవో అలా చెప్పానండి. ఎంతకన్నా పెద్ద ప్రశ్నలే ఉండాలి మోకాలకి. ఇందులో భాగంగా మళ్ళీ జగన్మోహన్ కూడా యాడ్ చేశారు. అదే మరి యాడెడ్ ఫ్లేవర్ అంటారు చూడు. ప్రతిదానికి ఏంటి షుగర్ కోటెడ్ అని పిల్స్ ఉంటాయి చూడండి. ఎక్కడ ఆవ్యాసంలో జగన్మోహన్ రెడ్డి లేకుండా తప్పించుకోలేరు అనమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశారు కాబట్టి ప్రజలు పథకం సీట్లు ఇచ్చారు, మీరు కొంచెం అలర్ట్ గా ఉండండి, ఇసుక తినకండి. ఇది వదిలేండి సార్, ఇంతకన్నా తీసిమార్కాన్ని ప్రభుత్వం మరి 23 ఎందుకు ఇచ్చారు? 5 ఏళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి నిజమే 11 ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి, అది కూడా ఓకే. కానీ దీనికన్నా ముందు వాళ్ళకి 23 ఎందుకు ఇచ్చారు? మరి అంత తోపు తురుముగాలు అయితే చెప్పండి సార్, దానికి చెప్పానండి అండి. గాడిద గారస్వరం వేసుకుని వారం ఒకసారి పేలుతాడు కదా అటువంటి పేలాపల్లో. దీనికి చెప్పండి సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చారు నిజమే, బాగా కంపారిజన్ ఉంది. దీనికన్నా ముందు ప్రభుత్వం నీకు 23 ఎందుకు ఇచ్చారు? దానికి చెప్పండి సమాధానం దమ్ముంటే. అప్పుడు జస్టిఫై చేద్దాం వార్తని. అది ఒరిజినల్ జర్నలిజం పలుకులు 2 చేతులతో రాస్తారు. అప్పుడు ఈ సర్కమాస్టెన్సెస్లో నీకు 23 వచ్చి, ఈ సర్కమాస్టెన్స్లో ఇక్కడ 11 వచ్చాయి. ప్రజలు చాలా విజ్ఞులు, ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే తోలు ఎలా తీస్తున్నారో చూసుకో అన్నది రాస్తే అప్పుడు మాట్లాడదాం. ఓకే. కానీ యాజ్ ఇఫ్ జగన్మోహన్ రెడ్డి వల్లనే, జగన్మోహన్ రెడ్డికే అన్నట్టు మాట్లాడితే పిల్లి కళ్ళు మూసుకుని పాలు దగ్గర రాసినట్టే వార్త. గత మచ్చలు చెరిపేసి కొత్త మచ్చలే పెచ్చులుడే మచ్చలు అనుకుంటే నేను పవన్ కళ్యాణ్ పెచ్చులుడితే ఎవరికి బట్టలు పెచ్చులుడే తెలుస్తుంది. అంతకన్నా ఇంకెళ్ళలేదు. అది బూమరాంగ్ అయిందిలేండి పవన్ కళ్యాణ్, అందరికి తెలిసింది, పబ్లిక్ కూడా తెలిసిందిలేండి. అందరికీ తెలిసింది. ఇలా స్కేల్ పెట్టి గీస్తే ఫాల్ సీలింగ్ తెలియదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.